హరే కృష్ణ. మనందరికీ కూడా రెండు రకాల ధర్మాలు పాటించాల్సి ఉంటుంది. ఒకటి శరీర ధర్మము, రెండవది ఆత్మధర్మము. శరీర ధర్మము అంటే ఈ శరీరానికి సంబంధించి, లేదంటే శరీరానికి మన కోసము, మన వాళ్ళ కోసం, మన బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్, తర్వాత మన సమాజము, మన దేశము, ఈ విధంగా. దీంట్లో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటివి ఉంటాయి. దీంట్లో ధర్మము అంటే ఏదైనా సరే ఒక వృత్తి చేయడం, మనకు ఏదైతే ఇష్టమో మన యొక్క మనసుకు అనుగుణంగా, మన యొక్క నేచర్కి, స్వభావానికి అనుగుణంగా ఏదో ఒక వృత్తి చేయడాన్ని ధర్మము అంటారు. ధర్మం చేస్తే ఏమొస్తుంది? అర్థం. ధర్మ, అర్థ, కామ. అర్థం అంటే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వస్తే ఏం చేస్తాము? కామ, మనకున్న కోరికలను తీర్చుకుంటాము. ఇంతవరకే అందరూ కూడా ట్రై చేస్తున్నారు. కానీ ఆత్మధర్మము, ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ మోక్షం అనేది చాలా తక్కువ మంది దాని గురించి ప్రయత్నిస్తారు. మనకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. మొట్టమొదటి అందరు కూడా ఫస్ట్ ప్రయత్నించేది శరీర ధర్మం గురించి. ఈ ఆత్మధర్మం గురించి అంటే మోక్షం గురించి సెకండరీ. టైం ఉంటే చూస్తాము, వీలైతే లేదు. మనకు ఖచ్చితంగా ఆత్మధర్మం పాటించాల్సి ఉంటుంది. భగవద్గీతలో కూడా ఫస్ట్ లెసన్ కృష్ణుడు చెప్తాడు, నువ్వు శరీరం కాదు ఆత్మ. చూడండి, మనము కొన్ని సంవత్సరాలు ఈ శరీరంలో ఉంటాము. ఎంత చక్కగా ఉన్నా, ఎంత సంపాదించినా శరీరాన్ని విడిచి వెళ్ళాలి. మనం శాశ్వతం. కాబట్టి శాశ్వతమైన ధర్మము, ఆత్మధర్మాన్ని అందరూ కూడా పాటించాలి. అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. అంటే మనం శరీరం కాదు ఆత్మ, భగవంతుడు పరమాత్మ, మనకు భగవంతుడికి సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని పునఃస్థాపించుకోవడానికి భక్తి చేయాలి. ఇది ఆత్మధర్మం. ఎవరైతే ధర్మాన్ని చేస్తారో వాళ్ళు నిజంగా ఈ మనిషి జన్మ యొక్క ప్రయోజనాన్ని పొందుతున్నట్టు లెక్క. హరే కృష్ణ.